అంతఃకరణ శుద్ధి తత్వజ్ఞాన ప్రాప్తికై జ్ఞానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోతాద్రి ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు భగవంతుని నామ గుణకీర్తనములు, సుధర్మాచరణమునందరి కష్టములకు ఓర్చుకొనుట, శరీరేంద్రియకరముల సరళత్వము, ఆర్జవము. ముందేం చెప్పాడు? ఫస్ట్ మనకు నిర్భయం ఉండాలి ముందు. అంటే నాకు భయం లేదు. ఎప్పుడు భయం ఉండదు? ఎప్పుడు భయం ఉండదు చెప్పండి? మనం ఎవరిని ఏమనం కాబట్టి మనం ఎక్కడికన్నా భయం లేదు. అది ఏదన్నా తేడా చేసినా, ఏదన్నా అన్నా, ఏదన్నా ఉందా మనం భయం వేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళాలనుకో భయపడతాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడన్నా అన్నం కాబట్టి మన చుట్టాలే ఎప్పుడు ఏదో అనేసాం, అన్నం కదా ఏదన్నా వస్తుందేమో అని అనిపిస్తుంది. అది అందుగురించి ఏం చెప్తున్నాడు? ఫస్ట్ చెప్పింది ఏంటి? మనిషికి ఉండవలసింది. మరి నిర్భయత్వం ఎలా వస్తుంది? అది మనకు ఆలోచన పెట్టుకోవాలన్నమాట. అంటే నిర్భయత్వం ఎలా వస్తుందంటే మనం ఎవరిని ఏమనకుండా ఉన్నదప్పుడు వస్తుంది. మనం నిర్భయత్వం దేని ద్వారా వస్తుందంటే మనం చేతుల ద్వారా కూడా చేయొచ్చు. అంటే వస్తువులు తీయడం, లేకపోతే ఏదన్నా చేతుల కంటే ఎక్కువ మాటల ద్వారాగానే బాధ వస్తుంది ఎదుటోళ్ళకి. మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఏమన్నా అంటారేమో అనే ఒక భయం మనలో ఆవిడపడుతుంది. అందుకు ఏమన్నాడు? ఫస్ట్ చెప్పింది భగవద్గీతలో నేర్చుకోవాల్సింది నిర్భయం, అంటే భయం లేకుండా ఉన్నది నేర్చుకోమన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? అంతఃకరణ శుద్ధి. అంటే బయట స్నానం చేసి పసుపు రాసుకుని వాళ్ళంతా అన్నీ చేసుకుని సెంట్లు కొట్టుకుని పౌడర్ రాసుకుని అన్నీ చేస్తున్నాం కదా. ఇది బయట శుద్ధి అన్నమాట. అంటే ఎవరన్నా చూడగానే బాగున్నారో అనిపించుకోవడానికి. ఇది నా కోసం కూడా కాదు. నేను ఇవన్నీ చేస్తున్నా అంటే ఎవరి కోసం అంటే మనం అనుకోవాలి. ఎవరి కోసం అంటే ఎదుటోళ్ళు చూసినప్పుడు మనం బాగుండాలి కదా అని తయారవుతున్నాం. మరి ఎదుటోళ్ళు చూడటం అవసరమా కదా? అప్పుడు అవసరం లేదు కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఎలా అన్నా పర్లేదు, చూడవలసింది ఎవడో ఉన్నాడు ఒకడు, మన అందరికీ ఒకడు. ఆడి కోసం మనం తయారవ్వాలి. అందరూ చూస్తారండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్వామీజీని అందరూ పెద్ద పెద్ద మెల్లో రుద్రాక్షల దండ వేస్తారు. నన్ను చాలామంది అడిగారు, ఏంటి ఇంత చిన్నది వేసుకొస్తున్నారు కనిపించి అన్నానండి. నాకు ఎవరి కోసం వేయాలి? అసలు ఎవరి కోసం వేయాలా? నా కోసం నేను చేసుకుంటున్నాను. నీ కోసం అయితే నేను చేయను. నీ కోసం చేయడం మొదలెట్టానంటే నాకు మళ్ళీ చాలా వస్తాయి. మళ్ళీ అందరూ ఇలాగుంటే కదండి, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అంటారు. అక్కడి నుంచి చెప్పేవాళ్ళు ఎక్కువ వస్తారు. అంటే మనం చెప్పేది వినరు, మనకు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? లోపల శుద్ధి చేసుకోమన్నాడు. అంటే లోపల శుద్ధి అంటే ఏంటి? మనం ప్రతి పని మీద లోపలమే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం, ఇంట్లో పని చేయాలనుకునేటప్పుడే మనం లోపల ఆలోచించుకోవాలి. అప్పటికప్పుడు చేయడం కాదు, లోపల ఆ పని కోసం ఆలోచించుకోవాలి. లోపలికోసారి వెళ్ళి ఈ పని ఇలా చేయాలి, ఈ పని ఇలా చేయాలంటే అప్పుడు మనం ఒక మాట అనుకున్నాం. ఏంటనుకున్నాం? శుభ్రానికి అర్థం లేదు కదా. శుభ్రం అనే దానికి అర్థం లేదు. కానీ శుభ్రం అనే దానికి మనసే శుభ్రం ఉంటుంది. అంటే శుభ్రంగా ఉన్న వస్తువుని చూడగానే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి బాగా కడిగి శుభ్రం చేసాం, చూడగానే ఏమనిపిస్తుంది? అబ్బా భలే ఉన్నది అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తాం? ఆ చెట్టు కింద శుభ్రం మంచిగా నీట్గా ఉంటుంది. చూడగానే అబ్బా చెట్టు కింద చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే ఏంటి? మన మనసుకి ఏదైతే ఆహ్లాదకరం అంటే లోపల అంతఃకరణ ఇంద్రియాల్లోకి లోపలికి వెళ్ళిపోతే అంతఃకరణ శుద్ధి ఏది చూసినా మనకి ఫ్రీగా, అంటే లోపల ఏమంటుందంటే ప్రశాంతంగా కనపడాలి. ప్రశాంతం ఎప్పుడు వస్తుంది? మన లోపల ఇంద్రియాలు శుభ్రంగా ఉంటే, అంటే మన లోపల మనసు క్లీన్గా ఉండాలి. అంటే మనం ఎవరి మీద ఒకలాగా ఉండాలి. నా చుట్టాలని ఒకలాగా, ఇంకొకలాగా, మన పిల్లలని ఒకలాగా, వేరే వాళ్ళని ఒకలాగా లోపల ఉంటే మరి అది పైకి కనపడదు. పైకి ఒరే బాబు రారా అంటాం, నిజమే కదా. అది పైకి రారా బాబు అని ఏదో బెల్లమ్మకి కడతాం, కానీ ఆత్మానం వచ్చేస్తున్నాడని లోపల అనుకుంటాం. ఆత్మానం వచ్చేస్తున్నాడు, మనం పెట్టలేకపోతున్నాం అనుకుంటాం. మరి దేవుడు నిజంగా ప్రసాదం పెడతాం, మనస్ఫూర్తిగా పెడితే దేవుడు నిజంగా అంటే తింటాడు. కానీ మనసుకు తెలుస్తుంది తినేది. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు ప్రసాదం పెట్టి నిజంగా రోజు చేయలేకపోతుంది సేవ,
అనుకుంటాం, రోజు పెట్టలేకపోతున్నాం అనుకుంటాం. అందుకే ఏమంటున్నాడు, ముందు నీ అంతఃకరణ శుద్ధి చేసుకో. రెండోది ఏంటి ఇక్కడ, అంతఃకరణ శుద్ధి. అవి తర్వాత మూడోది తత్వజ్ఞాన ప్రాప్తికై ఇక్కడ అసలైంది. ఈ రెండాటిని మనం పట్టుకుంటే తత్వజ్ఞాన ప్రాప్తి అప్పుడు కలుగుద్ది. ఎందుకు కలుగుద్ది తత్వజ్ఞాన ప్రాప్తి? ఎందుకు కలగాల? ఖాళీగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనసులోకి ఇంకే భావాలు లేవు, మనకు ఆలోచన వచ్చింది ఏం చేస్తే బాగుంటుంది అనేది వచ్చింది. చాలామంది ఏం చేస్తే బాగుంటుందో వస్తుంది చాలామందికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ టీవీకో లేకపోతే ఎవరెవరో ఫోన్లకో లేకపోతే ఎవరెవరో కనెక్ట్ అయిపోయి ఇబ్బందుల్లో పడిపోతారు. అర్థమైందా? మన భగవంతుడు ఏం చేశాడు, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు రాబోయే రోజుల్లో వస్తాయనే భగవద్గీతను ఇచ్చాడు మనకి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, అంతఃకరణ శుద్ధి లేదు. ఎవరో యాత్ర వెళ్తుంటారు, వెళ్ళగానే అమ్మ మేము యాత్ర వెళ్తున్నాం అనగానే మేము కూడా వచ్చేస్తాం అంటాం. సరే నువ్వు అంతర్కాల శుద్ధి చేస్తే నీకు ఆశ ఇక్కడ కనపడుతుంది, అక్కడికి వెళ్ళి పని ఏంటి? కానీ అంతర్కాల శుద్ధి లేదు కదా, నేను వస్తా ఉంటాం, నేను వస్తాను కదా వెళ్తాం వాళ్ళతో పాటు. వెళ్ళి అన్నీ చూసి వచ్చిన తర్వాత అమ్మయ్య నొప్పులు వెళ్ళాం కానీ నొప్పులు నీరసాలు అంటాం. అసలు చూసిందంతా ఎక్కడికి వచ్చింది? ఇది అంతర్కాల శుద్ధి లేదు కాబట్టి ఎంత తిరిగినా కాడికి మళ్ళీ ఇక్కడికే. యామన్ గారు పద్యం రాశారు కదా, ఏమన్నారు తెలుసా? పద్యం చదివారు కదా, చదువుకున్నారా? యామన్ గారు పద్యం గంగ గోబు పాలు జలుటు తర్వాత చిత్తశుద్ధి లేని పూజ ఎలా అంతే కదా. అంటే చిత్తశుద్ధి అనేది ఎక్కడున్నది? నువ్వు చిత్తంలోనే ఉన్నది. నేనంతా నువ్వేదంటే అనుకో, నీకు ఉన్నది మాట్లాడేది ఏం లేదు, ఉన్నది మాట్లాడేది తప్పులేదు. ఆ తర్వాత మళ్ళీ ఏముండదు, క్లియర్ అయిపోయింది. మనం ఏం చేస్తాం అంటే లోపల పేరుతాం. కొంతమంది ఉంటారు ఆ లోపల వేసి అవసరమైనప్పుడు ఆ బాణాలు వదులుదామని పెడతారు, ఓటి పెట్టుకుంటారు. సరిగ్గా టైం వచ్చినప్పుడు అవి వదులుతూ ఉంటారు. అదేమవుద్ది, దానివల్ల ఈ పెరగడం వల్ల ఏమవుద్దంటే ఈ ఎప్పుడు కనపడినప్పుడల్లా మనకు వాళ్ళు కనపడకపోయినా సరే వాళ్ళ మీద దేశం పెరుగుద్ది మన లోపల. మనకు తెలియదు ఇది, ఎవరో చెప్పుకున్నప్పుడు కూడా అలా చేసాడా అని అక్కడి నుంచి లోపల పెంచుకుంటాం. ఆ పెంచుకోవడం ఏమవుద్దంటే ఎక్కడన్నా వాళ్ళు కనపడ్డారు అనుకో మనకి, వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం, వెనక్కి తిరిగిపోతాం, మాట్లాడకుండా పోతాం, లేకపోతే ఏదో పని ఉన్నట్టు పోతాం. అంటే ఏం చెప్పింది, నిర్భయత్వం పోయింది అక్కడ, నీకు ఒక నిర్లక్ష్యం ఏర్పడింది. తర్వాత ఆధ్యాత్మిక విషయాన్ని దాన్ని పట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకేమంటున్నాడు, ఇవన్నీ నిజం కాదు, నీకు అసలైంది నిర్భయత్వం. రెండోది ఏమంటాడు, అంతఃకరణ శుద్ధి. ఈ రెండు ఉంటే ఇవన్నీ తత్వజ్ఞానం వచ్చేస్తాయి. ఆ రెండు ఉంటే తత్వజ్ఞానం వచ్చేస్తుంది. తత్వజ్ఞానం అంటే ఏంటి? ఇగో ఏమి అనకుండా ఉండడమే తత్వజ్ఞానం. ఎవరిని ఏమనకుండా ఉంటే వచ్చేసింది, ఇంకా అసలైంది వచ్చేసింది. ఏమనుకుండా ఉంటే అన్నీ వచ్చేసాయి కదా. పప్పు వచ్చింది ఏమనలేదు, కూర వచ్చింది ఎవరిదో ఏమనలేదు, మన ఇంట్లోకి పక్షులు అయ్యి వచ్చి ఏమనలేదు, గూళ్ళు గడేస్తున్నాయి నేను ఏమనలేదు. అంటే నీకు తత్వం వచ్చేసింది ఆటోమేటిక్గా. తత్వం వచ్చేస్తే వాటి వల్ల చెడు ఉందని మనం అనుకుంటున్నాం, కానీ వాటి వల్ల లాభాలు కూడా ఉండొచ్చు కదా. అందువరకు ఇంకో తర్వాత ఏమన్నాడు, అసలు ఈ దృఢస్థితి రావాలి. దృఢస్థితి ఎప్పుడు వస్తుంది? మనకు మనసు ఖాళీగా ఉన్నదాడు వస్తుంది, మనం ప్రయత్నం చేస్తూ వస్తుంది, లేకపోతే రాదు. ప్రయత్నంలో ఉంది మీదన్నాను. ఎవరైనా సరే దేనికో దానికో ఒక ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావాలనుకున్నాం, ప్రయత్నం చేస్తేనే కదా వచ్చాం. ప్రయత్నం చేయకపోతే వస్తామా? రావు. ఎందుకంటే రావాలనుకున్నా ఈవేళ ప్రయత్నం చేయడం కాదు, ఇది అసలు కదా. తమోగుణం అంటే బద్ధకం. వెళ్దాంలే చూద్దాంలే, ఇంకా 11 అయిందా, కొంచెం వెనక్కి వెళ్దాం, ఇంకా ఏం పర్లేదు, ఇంకా ఎవరు రాలే, వెళ్తే ఆ తర్వాత చూద్దాం, అందరూ వచ్చిన తర్వాత వెళ్దాంలే అనుకునేవాళ్ళు అనమాట. ఎవరో తమోగుణం. సాత్విక గుణులు ఎవరు అంటే వచ్చేసిన టైం అయ్యి బాబు వెళ్ళిపోవాలి బేగా అనుకునేవాళ్ళు సాత్వికులు. వెళ్దాంలే ఏమైంది అనుకునేవాళ్ళు. అన్నీ నేను చెప్పట్లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. నాకు భగవద్గీతలో ఇప్పుడు చెప్పిన శ్లోకంలో ఉంది. మళ్ళీ నేను కావాలని చెప్తున్నాను అనుకుంటున్నాను, నాకు అవసరం ఏమీ లేదు. మళ్ళీ మీరు కోపపడకండి. తర్వాత ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం తెలుసు కదా మీ అందరికీ. ఇంద్రియాలు అంటే తెలుసు, ఇప్పుడే కదా అనుకున్నాం. ఏంటి ఇంద్రియాలు? కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము.
ఈ అన్ని వాటికి ఎక్కువ బాగా కళ్ళకే ఆకర్షణ ఉంటుంది. మనందరికీ ఆకర్షణ ఏదన్నా ఒక వస్తువు చూడగానే లేకపోతే ఏదైనా చూడగానే ప్రతి దాని మీద కళ్ళు వెళ్ళి పడగానే లోపల ఏమున్నాయి అంతరింద్రియాలు, మనసు, బుద్ధి, వీటిల్లో చేరుకుంటుంది. అది అక్కడికి వెళ్ళగానే అది చెప్పుద్ది, మన కళ్ళు చెప్తాయి అది అక్కడ చెట్టు ఉంది మందార పూలు బాగా పూసే ఇలా